దేవుడు ఏర్పరచుకున్న వాళ్ళు పరిశుద్ధంగా ఉంటారు. దేవుడు వారిని వాడుకుంటూ ఆయనకి 14 మంది కుమారులు 3 కుమార్తెలే ఉన్నారు. వారందరినీ కూడా దేవుణ్ణి ఆరాధిస్తాకే ఉపయోగించాడు తండ్రి. ఇంటిలో ఆరాధిస్తాకు ఉపయోగించాడు. చూద్దాం, ఆ మాటను చూద్దాం. మొదటి దినవృత్తాంతములు 25వ అధ్యాయము 5-6 వచనాలు మనము చూసినప్పుడు ఇక్కడ మరి హేమాను అనేటువంటి వ్యక్తి ఉంటాడు. ఈ హేమానికి ఎంతమంది అంట? 14 మంది కుమారులు 3 కుమార్తెలు ఉన్నారంట. వారందరినీ కూడా దేవుణ్ణి ఆరాధించుటకు, దేవుణ్ణి స్తుతించుటకు, వారందరినీ కూడా వారింట్లో మరి ఆరాధించుటకు వారిని అక్కడ ఏర్పరిచినట్టుగా మనం తండ్రి చేతి కింద దేవుని మందిరపు సేవ జరిగించుచుండిరి. లెక్క 288 మంది అంట. కుటుంబీకులు ఎంతమంది అంట? 288 మంది. అందరు కుటుంబీకుల్ని ఆరాధికులుగా చేస్తే మీరేమనుకుంటున్నారు? ఎవరైనా ఉన్నారా మీలో ఇలాంటి వాళ్ళు? దేవుణ్ణి ఆరాధించలో ఉన్న ఆనందం, దేవుణ్ణి ఆరాధించలో ఉన్న సంతోషం, దేవుణ్ణి ఆరాధించలో ఉన్న ఆశీర్వాదము మీకు ఇంకా తెలియట్లేదా? మీ ఇంట్లో ఇంకా దేవుణ్ణి ఎవరిని అంగీకరించుకోకుండా ఆరాధించటకు అరసకంలోనే ఉంటున్నారు, అరగా ఆరాధిస్తున్నారు. వాళ్ళందరినీ ఈరోజు ఒక మాట చెప్తున్నా. మీ ఇంటి వారందరూ పూర్ణ మనసుతో, పూర్ణ బలంతో, పూర్ణ శక్తితో, పూర్ణ వివేకంతో, పూర్ణ ఆత్మతో దేవుణ్ణి ఆరాధించి ఆయన ఆశీర్వాదాలు పొందుకుంటే ఆయన రక్షణ మనకుంటుంది. ఆయన వచ్చినప్పుడు మనందరము అంటే ఇంటి వారందరూ ఎక్కడుంటారో ఆయన రాజ్యంలో ఉంటారు. ప్రియమైనటువంటి వారులారా, మీరేమనుకుంటున్నారు? మొదటిగా మనము చూసినప్పుడు ఆ జైలు అధికారి ఇంటి వారందరూ రక్షణ పొందారు. రెండవదిగా పేతురు బోధిస్తున్నప్పుడు మీకును ఈ వాగ్దానము మీ పిల్లలకును అని హెచ్చరించాడు. పిల్లలు ఉన్నారు. మూడవదిగా అమ్రాము ఏకేబేది కుమారులు మిర్యాము, అహరోను, మోసేలు దేవుని పని చేసినట్టుగా, దేవుని కోసం పెంచినట్టుగా మనము చూసాము. నాలుగవదిగా హేమాను 14 కుమారులు